కిరా 9 న్యూస్ కి స్వాగతం. మలకపేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని కన్సల్టెంట్ డాక్టర్ సూర్యశెట్టి భరత్ కుమార్ తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల మరుమళ్ల ప్రియాంక తీవ్ర కండర బలహీనత, వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. పేషెంట్ యొక్క రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా పరీక్షల్లో పొటాషియం లోపం, హైపోకలేమిక్, పీరియాడిక్ పారాలిసిస్ వంటి సమస్యలు గుర్తించామని తెలిపారు. న్యూరాలజీ, నెఫ్రాలజీ, రుమటాలజీ, క్రిటికల్ కేర్ విభాగాల వైద్యుల సమన్వయంతో చికిత్స అందించామని, నియంత్రిత విధానంలో పొటాషియం స్థాయిలను సరిచేసి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించామని తెలిపారు. సకాలంలో చికిత్స అందడంతో రోగి కండర బలం పెరుగుపడి ఆరోగ్యంగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు డాక్టర్ సూర్యశెట్టి భరత్ తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులు ఈ మీడియా మీట్కి వచ్చినందుకు ధన్యవాదములు. నేను డాక్టర్ భరత్ కుమార్ సూర్యశెట్టి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. నేను లాస్ట్ 5 yearsగా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము మన పేషెంట్ గురించి మాట్లాడదాము. ప్రియాంక అని 32 years అమ్మాయి. మన యశోద హాస్పిటల్కి తను వచ్చినప్పుడు పొటాషియం చాలా లోగా ఉన్నింది. అంటే ఇక్కడ హాస్పిటల్కి రాకముందే మన ఖమ్మంలో అండ్ కొత్తగూడెంలో ఒక 3 days అడ్మిట్ అయ్యి అక్కడి నుంచి సీరియస్ కండిషన్లో మా దగ్గరకు వచ్చింది అన్నట్టు. వచ్చినప్పుడు తను స్పృహలో లేకుండా కోమాలో ఉండి వెంటిలేటర్ పైన కూడా ఉన్నింది అన్నట్టు. తనకి ఇక్కడ పొటాషియం లో ఉందని ఒక 2-3 days నుంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నింది. మా దగ్గరికి వచ్చేసరికి కూడా మేము చెక్ చేస్తే పొటాషియం లో ఉంది. పేషెంట్ కంప్లీట్ అన్కాన్షియస్లో ఉండి స్పృహలో లేకుండా షాక్లో ఉన్నింది అన్నట్టు. అంటే బీపీ కూడా పూర్తిగా మెయింటైన్ అవ్వకపోవడం ఇట్లాంటివి జరిగింది. యూజువల్గా చాలాసార్లు పొటాషియం లో ఉంటే పేషెంట్స్ కాన్షియస్గానే ఉంటారు. కాకపోతే తనకేంటి అంటే నార్మల్గా పొటాషియంలో ఉన్న కాన్షియస్నెస్ లేకుండా స్పృహ ఎందుకు తగ్గింది, బీపీ ఎందుకు తగ్గింది, ఇట్లాంటి గురించి మేము కొంచెం డీప్గా ఎవాల్యుయేట్ చేసామన్నట్టు. నార్మల్గా ఈ హైపోకెలిమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అంటారు. అంటే పొటాషియం లో ఉండడం వల్ల నరాలని చచ్చుబడిపోవడం. కానీ తనకి పొటాషియం లో ఉండి కూడా మిగతా సిమ్టమ్స్ కూడా కనిపించాయి అన్నట్టు మనకి. సో ఇట్లాంటిది కనిపించినప్పుడు మేమేం చేసామంటే ఇక్కడ డీప్గా ఎవాల్యుయేట్ చేసాం. చేసినప్పుడు మనకేం తెలిసింది అంటే తనకి కిడ్నీలో రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా మన శరీరంలో సోడియం కానీ పొటాషియం కానీ ఇట్లాంటివన్నీ కిడ్నీ నుంచే మనకి బ్యాలెన్స్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో తనకి కిడ్నీలో పొటాషియం లాస్ అవుతుంది. కిడ్నీలో పొటాషియం లాస్ ఎందుకు అవుతుందని ఇంకా ఫర్దర్గా డీప్గా ఎవాల్యుయేట్ చేసాం. చేస్తే తనకి జాగ్రన్ సిండ్రోమ్ అనే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఒకటి ఉంది. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏంటి అంటే మన శరీరంలో ఉన్న కణాలే మన కణాల పైన దాడి చేస్తాయి. సో ఇట్లాంటి వాళ్ళకి మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నట్టు. అంటే కొంతమందికి కీళ్ళవాతం రావచ్చు, కొంతమందికి ఐస్లో కానీ లేకపోతే మౌత్లో అంత డ్రైనెస్ ఉండడం ఇట్లాంటివి ఉంటుంది. తనకి ఈ జాగ్రన్ సిండ్రోమ్ వల్ల కిడ్నీలో పొటాషియం లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది అన్నట్టు. సో తనకి అగ్రెసివ్గా ఫస్ట్ పేషెంట్కి షాక్ కరెక్ట్ చేసి వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చాం. తర్వాత పొటాషియం కరెక్షన్ కంటిన్యూస్గా 3 days కరెక్షన్ చేసాం. దాని తర్వాత ఈ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్కి అండ్ అట్లాగే ఈ జాగ్రన్ సిండ్రోమ్కి ఇమ్యూనిటీ చేంజ్ చేసే మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఇవి స్టార్ట్ చేశాక పేషెంట్ క్రమంగా ఇంప్రూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అడ్మిట్ అయిన తర్వాత 4-5 daysలో కంప్లీట్ నార్మలైజ్ అయిపోయింది. 5 days తర్వాత తను డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ తర్వాత కూడా రెగ్యులర్గా మన దగ్గరికి ఫాలోఅప్కి వస్తుంది. ఫాలోఅప్కి వస్తున్నప్పుడు మనం ఎవ్రీ మంత్ పొటాషియం చూసుకుంటున్నాం, అవి బాగానే ఉంటుంది. కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసినా బాగానే ఉంటుంది. సో తనకి ఇప్పుడు కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ ఇమ్యూనోమాడ్యులేషన్ అనే ఇమ్యూనిటీ చేంజింగ్ థెరపీని స్టార్ట్ చేసామన్నట్టు. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి 7-8 months అయింది. పేషెంట్ ఇప్పటివరకు స్టేబుల్గానే ఉంది. మళ్ళీ అంటే అట్లాంటి అటాక్స్ అనేవి తనకి రావట్లేదు. సో ఈ మీటింగ్ల వల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే నార్మల్గా ఈ హైపోకెలిమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అనేది చాలా మందిలో చూస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ ఒక 1000లో 1-2 మందికి చాలా కామన్ కండిషన్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఓన్లీ పొటాషియం థెరపీ తీసుకొని నార్మలైజ్ అవుతుంటారు. కాకపోతే ఈవెన్ పొటాషియం ఇచ్చినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే మనం ఏదైనా మేజర్ కాజ్ కోసం చూడాల్సి వస్తుంది అన్నట్టు. సో ఈ పేషెంట్లో చూస్తే ఈ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అండ్ అట్లాగే జాగ్రన్ సిండ్రోమ్, ఈ 2 కండిషన్స్ అనేవి తనకి మనం డయాగ్నోస్ చేయడం జరిగింది. సో ట్రీట్మెంట్ ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి తను చాలా స్టేబుల్గా ఉంది. ఇప్పుడు మనం పేషెంట్ మాటలు తన ఎక్స్పీరియన్స్ గురించి విందాం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు ప్రియాంక. నాకు పొటాషియం తగ్గింది అంటే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. మామూలుగా పొటాషియం
క్యూర్ అయినట్టు అనిపించింది 1 వీక్. 1 మంత్ తర్వాతకి మళ్ళీ అట్లనే అదే విధంగా పొటాషియం తగ్గిపోవడం జరిగింది. కొత్తగూడెంలో చూయించుకున్నాం 1 వీక్. కొత్తగూడెంలో చూయించుకున్నాం, అక్కడ క్యూర్ కాలేదు. ఖమ్మం వచ్చాం. ఖమ్మం వచ్చినాక 1 డేకి సిజర్ అయిపోయేసరికి హైదరాబాద్ వెళ్ళాం, సార్ వాళ్ళ హాస్పిటల్. అయితే పొటాషియం తగ్గిందన్నారు. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా నా పేరు రాంబాబు అండి, పేషెంట్ వాళ్ళ హస్బెండ్ని. పొటాషియం తగ్గింది అనేది స్టార్టింగ్లో అన్నారు. ట్రీట్మెంట్ చేయించాము. చేయించాక 1 మంత్కి మళ్ళీ రిపీటెడ్గా అలాగే 1 మంత్ 2 మంత్స్ కూడా అలాగే అయింది. అదేంటంటే సివియర్గా అయింది. కొత్తగూడెంలో అడ్మిట్ చేసాము. ఒక 2 డేస్ అడ్మిట్ చేస్తే కూడా అక్కడ కూడా క్యూర్ అవ్వలేదు. అక్కడ నుంచి ఖమ్మం తీసుకొచ్చాం. ఖమ్మం తీసుకొచ్చేసరికి ఈలోపు పెరాలసిస్ టైప్ వచ్చేసి కాళ్ళు చేతులు అసలు ఇంకేం పని చేయలేదు. ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ అవుతే వేరే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్తే యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళాము. భరత్ కుమార్ సార్ గారు అప్పుడు టేకప్ చేశారు. ఆ తర్వాత ఇంకా 5 డేస్ మెడికేషన్లో ఉండి వెంటిలేషన్లో ఉండే చిన్నగా రికవర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది.